బంగారం వెండి ధరల్లో తేడాల వల్ల చాలా చోట్ల కొన్ని గొడవలు కూడా జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాము. గంటల వ్యవధిలోనే అటు బంగారం వెండి ధరలు ఎంత స్వల్ప మార్పులు ఛేదించుకుంటున్నాయో మనం చూస్తున్నాము. సో ఇప్పుడు కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం ఒకసారి గోల్డ్ రేట్స్ అండ్ సిల్వర్ రేట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే భారీ తేడాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరి బంగారం పైన కొంతమంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు, మరికొంతమంది శుభకార్యాల కోసమైనా కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి ఈ టైంలో అసలు గోల్డ్ కొనుగోలు చేయడం మంచిదేనా కాదా? అలాగే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లకు సంబంధించి ఈ విధంగా అంటే గంట గంటకు ఎందుకు వాటి రేట్లకు సంబంధించిన ఇంత భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి? మరి ఏం జరగబోతోంది ఇన్ ఫ్యూచర్లో? గోల్డ్ రేట్ ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? మనం మొన్న కూడా చూసాము, గోల్డ్ రేట్ 2 lakhs చేరువలో చేరుకుపోయింది. అంటే తులం బంగారానికి 2 లక్షల వరకు వెళ్ళిపోయిన పరిస్థితులు. అలాగే సిల్వర్ రేట్ విషయానికి వచ్చినట్లయితే కిలో సిల్వర్ అంటే కిలో వెండి ధర 3,50,000 చిల్లర వరకు వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంత భారీగా రేటు నమోదు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇంకా గోల్డ్ రేట్స్ అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయా? మరి గోల్డ్ రేట్స్ వల్ల కొనుగోలు చేసే కొనుగోలుదారులు కానీ కస్టమర్స్ కానీ అసలు గోల్డ్ ఈ మధ్య కాలంలో కొనుక్కోవచ్చా లేదా? మరి ఏం జరగబోతోంది? దీనికి సంబంధించిన అనాలిసిస్ మనకు అందించడానికి జీవి సత్యనారాయణ గారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మనం చూస్తూనే ఉన్నాము. గంట గంటకు కూడా భారీగా భేదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ప్రైస్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. సో ఈ విధమైన మార్పులకి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఆదివారం లోయర్ సర్క్యూట్ అంటే బడ్జెట్ ఉంది కాబట్టి మనకి ఆ రోజు, శుక్రవారం లోయర్ సర్క్యూట్, ఇలా ఒక్క 3 days లోనే 54% బాటమ్ కి రావడం జరిగింది. ఫ్యూచర్స్ అంటే ఆప్షన్స్ ఉంటాయి, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, మార్జిన్స్ లేవు, అందరూ కూడా క్లోజ్ అయిపోయింది. ఫ్రెష్ గా మళ్ళీ బాటమ్ కి వచ్చింది, సపోర్ట్ తీసుకోవడం జరిగింది. నిన్న ఉదయం బాటమ్ కి వచ్చింది 18%, లోయర్ సర్క్యూట్ కి వచ్చి నిన్న మధ్యాహ్నం తర్వాత రివర్స్ అవ్వడం జరిగింది. అంటే 18% ఫ్లాట్ అయిపోయి పాజిటివ్ లో క్లోజ్ అయింది. మళ్ళీ ఈ రోజు 28,000 పెరిగింది సిల్వర్, గోల్డ్ 9,000 పెరిగింది. ఇంకా పెరగడమే తప్ప తగ్గేది లేదు. ఎవరైతే మిస్ అయిపోయినరో ఇక మిస్ అయిపోయినామని అనుకోవద్దు. ఈ ఆపర్చునిటీని ఇప్పుడు మళ్ళీ బయింగ్ లోకి తీసుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు $280 పెరగడం జరిగింది గోల్డ్. ఇంటర్నేషనల్ మార్కెట్ లో 6% పెరిగింది. ఇది గోల్డ్. సిల్వర్ కూడా 12% పెరిగింది సిల్వర్. అంటే నిన్నటి వరకు 54% పడి మళ్ళీ ఇప్పుడు ఏమైంది, సిల్వర్ 12% పెరిగింది, గోల్డ్ 6% పెరిగింది. ఇది ఇలా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇక ఏమి నెగిటివ్ లేవు, ఈవెంట్స్ లేవు, అన్ని క్లియర్ అయిపోయినాయి. ఎందుకు అంటే ఈ అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ క్లియర్ అయింది. అమెరికాలో వడ్డీ రేట్లు ఏదైతే ఉందో కొత్త అన్ని సెలెక్ట్ చేయడం జరిగిపోయింది. వడ్డీ రేట్లు తగ్గుతాయి, డాలర్ స్ట్రాంగ్ అవడం జరిగింది. ఇక గోల్డ్ సిల్వర్ ఇప్పుడు బాటమ్ కి రావడం జరిగింది, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అందరి స్క్వేర్ ఆఫ్లు అయిపోయినాయి, వాష్ అవుట్లు అయిపోయినరు. ఎవరైతే బయింగ్ లో ఉన్నారో 3 రోజుల నుంచి ఏదైతే ఫాల్ అయిందో కొన్న వాళ్ళందరి అకౌంట్స్ అన్ని వాష్ అవుట్ అయిపోయినాయి. ఇంకెవరు లేరు అనుకున్నాక ఇక బయింగ్ అంటే పెరగడం మొదలు పెడుతుంది. అది మొదలైంది. ఇవాళ పాజిటివ్ లో ఉంది, ఇప్పుడు కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే సింపుల్ గా చిన్న అమౌంట్ తో కూడా గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లు ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ వచ్చి $146 ఉంటుంది. ఒక్క షేర్ కొనుక్కోవచ్చు గోల్డ్ ఈటీఎఫ్. మనం కనుక కావాలి అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కుంటే $147. అంటే మన దగ్గర పెద్ద మొత్తం లేకపోయినా ఏం కాదు. అంటే అసలు పైసలు ఉండి సొంత పైసలు ఉండి కొనుక్కున్నాం అనుకోండి, నో ప్రాబ్లం. గోల్డ్ ఈటీఎఫ్ 146.70 ఉంది. సిల్వర్ ఈటీఎఫ్ ఉంటుంది, అది కూడా కొనుక్కోవచ్చు మంచిగా. ఇప్పుడు బాగా అంటే డిస్కౌంట్ లో ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ పెరుగుతాయి అనమాట. సిల్వర్ ఈటీఎఫ్ అయితే 247 చేంజ్ ఉంది, 248 అనుకోండి. ఇది 146, అది 248. గోల్డ్ సిల్వర్ చిన్న అమౌంట్ తో కూడా ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. లేదు ఇంకా పైసలు ఉన్నాయంటే ఫిజికల్ గా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు, సిల్వర్ బార్లు కొనుక్కోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ అంటే సత్యనారాయణ గారు, ఇంకొక విషయం అంటే ఇప్పుడు గోల్డ్ పైన ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారందరికీ కూడా ఇది ఒక సదవకాశం అనుకోవచ్చా? మామూలు కాదు, మంచి ఆపర్చునిటీ. ఇంకొక 3 రోజులు అయిపోతే అంటే ఇక మాఘమాసం పెళ్లిళ్ళు సీజన్ స్టార్ట్ అయింది. పెళ్లిళ్ళకి మా అమ్మాయికి కుదిరింది, మేము కొనలేకపోయినవే, ఇంత పెరిగిపోయింది అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికి మంచి ఆపర్చునిటీ. మామూలు కాదు, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీనే, కొనుక్కోవడానికి ఆపర్చునిటీనే. ఇప్పుడు ఏవైతే మళ్ళీ మూడాలు అయిపోతాయి. ఇక ఫిబ్రవరిలో ఇప్పుడు ఇంకో 1 week ఏమైతే అంటే పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ పెళ్లిళ్ళ సీజన్ లో ఎవరైతే మిస్ అయిపోతారో అందరూ ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఇవాళ రేపు
కొనుక్కోవచ్చు. కాకపోతే కొంచెం రేటు డిఫరెన్స్ ఉంటది పొద్దుటి పూటకి, కానీ పొద్దున్నే ఇప్పుడు పోయి కొనుక్కోవచ్చు, ఏం కాదు. అంటే ఫిజికల్ గా గోల్డ్ అయితే కాయిన్స్ కొనుక్కోవాలి, సిల్వర్ అయితే బార్లు కొనుక్కోవాలి. అయితే ఆర్నమెంట్స్ కొనుక్కుంటే మాత్రం మేకింగ్ వేస్టేజ్లు కొంచెం చూసుకొని కొనాల్సి ఉంటుంది. కాబట్టి బార్లు మన కాయిన్స్ కొనుక్కుంటే ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఆర్నమెంట్స్ కావాలనుకుంటే ఆ మేకింగ్ వేస్టేజ్ ఇచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు. ఎస్ సత్యనారాయణ గారు, అదే విధంగా చాలా మంది కూడా గోల్డ్ రేట్ అనేది ఇంకా అంటే ఈ మధ్య కాలంలో మనం నిన్న ఈ రోజు 2-3 రోజులలో కాస్త తగ్గుముఖం అయితే పట్టింది. ఇంకా ఫ్యూచర్ లో తగ్గే అవకాశాలు అసలే లేవంటారా? ఇంకా లేవు, ఇప్పట్లో లేవు, ఇక కనబడట్లేవు. ఆల్రెడీ బాటంకి వచ్చింది, పెరగడం మొదలు పెట్టింది. తగ్గితే నెగ్లిజిబుల్, ఏదో కొంచెం తగ్గుతుంది, కానీ ఓవరాల్ మళ్ళీ పాజిటివే. ఇంక లేదు, కనబడట్లేదు. ఏది తగ్గే అవకాశమే కనబడట్లేదు. నిన్న ఉదయం లోయర్ సర్క్యూట్ కి వచ్చిన అవకాశం మళ్ళీ చరిత్రలో రాలేదు. అంత ఫాల్ అయిన తర్వాత అటువంటిది అంటే ఇమీడియట్ గా అంత ఫాస్ట్ గా అంత రికవరీ అవ్వడం అనేది చరిత్రలో చూడలేదు. ఇంకా మీకు సింపుల్ చెప్తున్నా, చరిత్రలో అంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మార్జిన్ తోటి చేస్తారు. వాళ్ళందరికీ కూడా నిన్న షార్ట్ ఫాల్ వచ్చింది, మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చిందని మొత్తం స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి. స్క్వేర్ ఆఫ్ అయిపోవడమే కాదు, వాళ్ళందరూ డెబిట్ లోకి వెళ్ళిపోయారు. అంటే బకాయిలు పడ్డారు, బాకీలు పడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ అకౌంట్లు పోయినాయి. చాలా బ్రోకింగ్ ఫర్మ్లు, బిజినెస్లు చాలా దెబ్బతింటాయి. ఎందుకంటే ఈ గోల్డ్ సిల్వర్ మార్జిన్ తో కొనుక్కున్న వాళ్ళందరూ అంతకుముందు ఏంటంటే షార్ట్ సెల్లింగ్ అంటారు. సెల్లింగ్ అంటే అమ్మటం, షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర లేకుండా అమ్మటం మార్జిన్ కట్టి. వాళ్ళందరూ కూడా అంటే అప్పుడు పెరుగుతూ వచ్చింది కాబట్టి వాళ్ళ అకౌంట్ వాష్ అవుట్ అయిపోయింది. ఒక్క 3 రోజుల్లోనే కొనుక్కున్న వాళ్ళు అందరి అకౌంట్లు వాష్ అవుట్లు అయిపోయినాయి. మార్జిన్ పోయింది, ప్రిన్సిపల్ పోయింది, లాభం పోయింది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు బకాయి పడ్డారు, అంటే బాకీ పడ్డారు. ఎక్కడ? ఆ బ్రోకింగ్ ఫర్మ్ కి. మరి అవన్నీ ఎలా రీపే చేయాలి, ఎలా రికవరీ చేస్తారు వాళ్ళు అనేది కాలమే తెలుస్తుంది. కాకపోతే అవన్నీ కొంచెం ఎక్స్చేంజ్ నామ్స్ ఉంటాయి. మరి ఎలా ప్రొసీజరు, ఎలా ఫాలో అవుతారు, ఏం చేస్తారు అనేది. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావాల్సిందే తప్ప ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు, అంతకుముందు ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళంతా ఒకప్పుడు షేర్ మార్కెట్ లో లాస్ అయిపోయిన వాళ్ళంతా ఈ మధ్య కాలంలో షేర్ మార్కెట్లు పెరగట్లేదు కాబట్టి ఎవరి దగ్గర అయితే ఫండ్స్ ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే క్యాపిటల్ ఉందో వాళ్ళంతా గోల్డ్ సిల్వర్కి వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు మళ్ళీ నిన్నటి వరకు అంటే ఈ 3 రోజుల్లో జరిగిన ఎఫెక్ట్ కి ఒక్కసారిగా మళ్ళీ గోల్డ్ సిల్వర్ నుంచి వాళ్ళు దూరంగా జరిగిపోతారు. మనకి వాళ్ళ ట్రేడ్ డీల్ జరిగేటప్పటికి అమెరికా, ఇండియాకి మన మార్కెట్ మామూలుగా పెరగలేదు. ఏది? మన షేర్ మార్కెట్. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? వస్తే కొత్తగా షేర్ మార్కెట్ లో కన్నా రావాలి. ఎవరైతే మళ్ళీ ఫ్రెషర్స్ రావాల్సిందే. ఆల్రెడీ లాస్ అయిన వాళ్ళు ఇక వాళ్ళకి చెప్పేది లేదు. ఇక మళ్ళీ వాళ్ళు చాలా దూరంగా ఉండాలి. వాళ్ళు మళ్ళీ జమ చేసుకొని పైసలు మళ్ళీ అప్పుడు కొత్తగా రావాల్సిందే తప్ప. సత్యనారాయణ గారు, మీరు అన్నట్టుగానే ఈ డౌన్ ఫాల్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా కూడా గోల్డ్ పైన పెట్టాలనుకుంటే ఇది మంచి అవకాశం, ఇది తప్పితే మళ్ళీ రాదు అని చెబుతున్నారు. సో మీరు అన్నట్టుగానే మనం చూడొచ్చు, అటు మధ్యాహ్నం 760 రూపాయలు పెరిగింది, ఉదయం 10 గ్రాముల పైన 1420 రూపాయలు గోల్డ్ పైన తగ్గింది, మధ్యాహ్నానికి 760 రూపాయలు పెరిగింది. అదేవిధంగా దేశీయ మార్కెట్లో ఒక్క రోజులోనే 24 క్యారెట్ల గోల్డ్ పైన 7000 పెరిగింది. అంటే మీరు అన్నట్టుగా చూసుకున్నట్లయితే వేల పెరుగుతుంది. తగ్గే విషయం మనం మాట్లాడుకుంటే వందలలో తగ్గుతుంది, పెరిగే విషయం మాట్లాడుకుంటే వేలలో పెరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు జరగబోయేది అదే. ఒకవేళ మీరు అన్నట్టు మధ్యలో ఎక్కడన్నా కరెక్షన్ వస్తుందా, నేను కొనుక్కోవచ్చా, తగ్గితే కొనుక్కుంటా అనుకునే వాళ్ళకి టెంపరీ కొంచెమే తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ ఓవరాల్ అయితే పాజిటివ్ ఉంది. ఇక అంటే బాటమ్ కు వచ్చినంత వరకు వచ్చింది, కానీ ఇంకా బాటమ్ కు వచ్చేది అయితే నాకు కనపడట్లేదు. ఒకవేళ వస్తే కొంచెం రావచ్చేమో మధ్యలో, అంతే తప్ప ఓవరాల్ అయితే ఇంకా నిన్నటి అవకాశం అయితే నాకైతే కనపడట్లేదు. మళ్ళీ అవకాశం ఏదైనా ఉంది అంటే మళ్ళీ చెప్పొచ్చు మనం. ఓవరాల్ అయితే ఇక నెగిటివ్ లేదు కాబట్టి పాజిటివ్ ఉంది. గోల్డ్ సిల్వర్ ఎవరైతే మిస్ అయిపోయినాం అనుకున్నారో, అప్పుడు ఆపర్చునిటీ లేదనుకున్నారు, మిస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు మంచిగా కొనుక్కోవచ్చు. ఏం కాదు. సత్యనారాయణ గారు, అలాగే ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము, బంగారంతో పాటు వెండి కూడా పోటీ పడుతూ తన రేటును కూడా పెంచుకుంటున్న పరిస్థితి నెలకొంటున్నాయి. ఒకసారి మనం రేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఉదయం 20,000 తగ్గింది, 2,80,000గా ఉన్న కిలో వెండి ప్రస్తుతం అంటే ప్రెసెంట్ ఇప్పుడు కిలోపై 30,000 పెరిగి 3,10,000కి ఇంకా కొనసాగింపుగా ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు చేరుకునే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? అంటే ఫిజికల్ మార్కెట్ వేరు, ఈ కమోడిటీస్ మార్కెట్ వేరు. ఓవరాల్ గా కమోడిటీ
మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ లో చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ మార్కెట్లను బట్టి ఇక్కడ మనము అంటే ఇక్కడ ఫిజికల్ మార్కెట్లు ఫాలో అవుతాయి అనమాట. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి. ఇక్కడ ఇప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ 11.5% పెరిగింది, ఇక్కడ కూడా 11.5% 12% పెరిగింది ఇక్కడ కూడా మన మార్కెట్ లో. అంటే ఏం జరుగుద్ది అంటే ఇక్కడ ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉందో వీళ్ళు ఎవరైతే చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫిక్స్ ఎలా చేసుకుంటారంటే ఈ ఇంటర్నేషనల్ మార్కెట్లు చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ మెయిన్ అనమాట వరల్డ్ లో. ఇంటర్నేషనల్ మార్కెట్ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ అని ఇంకోటి ఉంటది. వాళ్ళు ఏదైతే ధరను ఫిక్స్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని ఇంటర్నేషనల్ మార్కెట్లు లైవ్ లో నడుస్తుంటాయి. లైవ్ లో ఇంటర్నేషనల్ మార్కెట్లు పాజిటివ్ లో ఉంటే మన మార్కెట్లు కూడా ఇక్కడ పెంచడం జరుగుతుంది, అక్కడ తగ్గిస్తే ఇక్కడ తగ్గించడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్ ఏంటంటే పడ్డంత వరకు పడ్డది, ఇక పెరగడానికి లేదు అనే అవకాశం ఎప్పుడైతే వచ్చిందో తరగడం మొదలు పెట్టింది. ఇంకా సింపుల్ అనమాట. జనరల్ గా ఏంటంటే ఈ గోల్డ్ సిల్వర్ జీరోలు కావు, పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటాయి. పెరిగినప్పుడు ఏమైతుంది, తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తారు, మళ్ళీ పడగానే ఈ ధర తగ్గింది కాబట్టి మళ్ళీ ఆ హైలో అమ్మిన వాళ్ళు మళ్ళీ బైలోకి వెళ్ళిపోతారు. అంటే ఏంది, ఇది బై ఈ సెల్ ఒక ఉయ్యాల మాదిరి అనమాట. అంటే ఏంది, ఒక రేంజ్ లో ఫండ్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్, హెచ్ఎన్ఐలు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ గోల్డ్ సిల్వర్ మార్కెట్ ని జ్యువెలరీ ఏదైతే బేస్ చేసుకొని బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అనుకోండి, ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, టెక్నికల్ గా ఏం జరుగుతుంది, డిమాండ్ సప్లై ఎలా ఉంది, ఈ మెయిన్ వీటన్నిటికంటే కూడా ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు, ప్రపంచ దేశాలతోటి చర్చలు అయితే వీటన్నిటితోటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా వరకు మాక్సిమం అయిపోయినాయి. సుంకాలు, టారిఫ్లు సంవత్సర కాలం నుంచి జరుగుతూ వచ్చింది. మందే పెద్ద డీల్ ఉండేది సంవత్సర కాలం బట్టి, ఈ రోజు మంది కూడా డీల్ అయిపోయింది. ఇక లేదు, క్లియర్. అంటే ట్రంప్ మీద మనం ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది. ట్రంప్ మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు ఉంటాడు. అంటే ఈ ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు ఏదైతే సుంకాలు, టారిఫ్లను అవన్నీ అప్లికబుల్ అప్ టు 3 years. ఇకపోతే మనం కూడా ఏంది, ఇక మామూలు మనం ఎక్స్పోర్ట్స్ అనుకో, మన పని మనం చేస్తూ ఉంటాం, ఆయన పని ఆయన చేస్తాడు. ఇప్పుడు సంవత్సర కాలం నుంచి ట్రంప్ ఊకోకుండా ప్రపంచ దేశాలు అన్ని అయిపోయినాయి. ఇక ఏమైనా 1-2 అయిపోతాయి, నెగ్లిజిబుల్, పెద్ద క్వశ్చన్ లేదు ఏది ఆ సుంకాలు, టారిఫ్ల మీద. ఇక మామూలుగానే ఉంటది. షేర్ మార్కెట్ పాజిటివే, గోల్డ్ సిల్వర్ మాత్రం పాజిటివే. ఇది డిమాండ్ తోటి ఒకసారి డిమాండ్ క్రియేట్ అయినాక మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ మీద అవేర్నెస్ వచ్చినాక, జనాలకి గోల్డ్ సిల్వర్ దాని వాల్యూ తెలిసినాక ఏమాత్రం తగ్గినా ఊకోరు. ఎవరి దగ్గర పైసలు ఉన్నాయంటే తగ్గిందిలే, ఇంకేముందిలే, కొను అని అంటారు. అంటే ఓవరాల్ గా అవేర్నెస్ వచ్చింది జనాల్లో. ఈ జనాల్లో అవేర్నెస్ వచ్చి దాని మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇది పెరిగింది, ఓకే మన దగ్గర ఉన్నాయి అమ్మేద్దాం, తగ్గింది మన పైసలు ఉన్నాయి మనం కొనుక్కుందాం. మీకు ఎందుకు విలేజెస్ డిస్టిక్లలో గోల్డ్ లోన్ పెట్టి తీసుకున్న వాళ్ళు చాలా మంది, ఎంత 1,50,000 రేంజ్ లోనే ఏది సిల్వర్, మళ్ళీ గోల్డ్ లోన్ తీసుకోవడం, మళ్ళీ సిల్వర్ కొనడం, మళ్ళీ దాని మీద చేయడం. ఇప్పుడు ఇంత తగ్గినా కానీ వాళ్ళకి ఏం లాస్ లేదు. ఎందుకు, వాళ్ళు తీసుకుంది ఎప్పుడో, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ అంటే ఒక ఇక బిజినెస్ అయిపోతుంది ఇది గోల్డ్ సిల్వర్. ఇక ఇప్పట్లో ఒకప్పుడు ఏంటిదంటే గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంటే ఆలోచించేది, సిల్వర్ అనేది ఏంటిది గుళ్ళల్లో వాటిల్లో దేవుడికి సిల్వర్ తోడు అలంకారాలు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అంటే 5 అంటే ఇండస్ట్రీ యూసేజ్ అనుకోండి, సోలార్ ప్యానెల్స్ అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, అనుకోండి, మన సెల్ ఫోన్లు అనుకోండి, తర్వాత సిల్వర్ జ్యువెలరీ షాప్స్ అనుకోండి, ఇలా ఎక్కువ యూసేజ్ అయిపోయిన తర్వాత డిమాండ్ పెరగటం, మళ్ళీ ఈ సిల్వర్ ప్రొడక్షన్ ఉండదు. గోల్డ్ లో బై ప్రోడక్ట్, ఈ గోల్డ్ ప్రొడక్ట్ అవ్వాలి, గోల్డ్ నుంచి సిల్వర్ బై ప్రోడక్ట్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇన్వెంటరీస్ నిల్వలు బాగా తగ్గిపోవటం, ఇవన్నీ రీజన్స్ తోటి సిల్వర్ ఈ మధ్య కాలంలో అసలు వాటికంటే ఎక్కువ కొనుక్కొని నిల్వలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది బార్లు. అంటే వాళ్ళందరికీ ఇక బిజినెస్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఫండ్స్ కొంచెం క్యాపిటల్ ఉంది, ఫైనాన్షియల్ కొంచెం అవేర్నెస్ ఉంది, కొంచెం కామన్ గా మార్కెట్ మీద ఐడియా ఉంది, వాళ్ళందరూ ఏంటిది, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, రియల్ ఎస్టేట్ 3 సంవత్సరాలు జరిగిపోయి 3 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ బిజినెస్ లేదు, అందుకని వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి, ఏదో రూపంలో దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. షేర్ మార్కెట్ అంటే షేర్ మార్కెట్ 1 సంవత్సరం నుంచి ట్రంప్ సుంకాలు, టారిఫ్లతోటి ఎఫ్ఐఎల్ అమ్మటం, రూపాయి పడిపోవటం, ఇవన్నీ రీజన్స్ తోటి షేర్ మార్కెట్ దూరంగా ఉన్నారు. ఏంటిదంటే గోల్డ్ సిల్వర్ కి ఎక్కువ హోంవర్క్ లేదు. గోల్డ్ సిల్వర్ అనగానే పెద్ద ఏమి దానికోసం బుర్రంతా చించక్కర్లేదు. గోల్డ్ సిల్వర్ అనేది ఏముంది, కొనుక్కోవడం, పెరిగితే అమ్ముతుంది, పుట్టినే తెలిసిపోతుంది అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అనేది చాలా యాప్లు ఉన్నాయి, డిజిటల్ ఉంది, అంటే ఏవైతే గ్రాఫ్లు ఉన్నాయి,
సపోర్ట్ రెసిస్టెన్స్ బైసల్ సిగ్నల్స్ ఉన్న గ్రాఫ్లు ఉన్నాయి, ఆల్గో సాఫ్ట్లు ఉన్నాయి. మెయిన్ వీటన్నిటికంటే కూడా ఈ 3 రోజుల నుంచి పట్టడానికి మెయిన్ రీజన్ ఆల్గోరిథం. ఈ ఆల్గోరిథం అంటే ఏంటిదంటే, ఒకసారి మార్కెట్ పట్టం మొదలు పెడితే ఈ గోల్డ్ సిల్వర్ ఏమైందంటే ఆల్గో సిస్టమ్ లో ప్రోగ్రామ్ రాసి ఉంటది. అంటే కొన్ని పారామీటర్స్ కనుక డౌన్ అయిపోతే, పారామీటర్స్ మ్యాచ్ అయిపోతే ఫాల్ కానీ పడటం కానీ పెరగటం కానీ, ఫాల్ ఎక్కడైతే ఒకసారి దానికి ప్రోగ్రామ్ ఆల్గోకి రాసిన తర్వాత ఆ పారామీటర్స్ మ్యాచ్ అవగానే ఇక కంటిన్యూ లోయర్ సర్క్యూట్ కొడుతూనే ఉంటుంది అది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, నిన్న ఉదయం నుంచి మళ్ళీ లోయర్ సర్క్యూట్ నుంచి ఎప్పుడైతే కొంచెం ఆ పారామీటర్స్ అంటే బయింగ్ లోకి రావడం జరిగిందో గోల్డ్ సిల్వర్, మళ్ళీ ఆల్గో సిస్టమ్ ఏంది బయలోకి వెళ్ళిపోతుంటది. ఇక ఇప్పుడు కంటిన్యూ బయలోకి వెళ్ళిపోతుంది అది. అంటే ఏంది, ఈ ఆల్గోరిథం ఏంటిదంటే మాన్యువల్ కాదు. మనం అందరం ఎన్ని మాట్లాడినా ఏం చేసినా సిస్టమ్ లో మనం కొనటం అమ్మటం మనుషులు చేసేది లేదు. ఇప్పుడు ఓన్లీ ఆల్గోరిథమే. ఈ ఆల్గోరిథంలో ఏం జరుగుతుంది, ఆల్గో సిస్టమ్ లో ఇక అదే పోతూనే ఉంటది. అది మాన్యువల్ కాదు, ఏఐ టూల్ తోటి పనిచేస్తున్నాయి ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి. అంటే పెరుగుతున్నా అది తీసుకుంటది, అంటే పెంచుకుంటూ పోతుంటది, పడుతుంటే అమ్ముకుంటూ పోతుంటది. మన అకౌంట్ లాస్ చేయదుగా. మన అకౌంట్ లో ఏవైతే ఫండ్స్ ఉన్నాయి, అంటే ఎవరైతే ఆల్గోరిథం కానీ ఎవరైతే ఈ ఏఐ టూల్ ని యూజ్ చేసుకుంటారో, అంటే మనం చిన్న వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ అనుకోండి, ఎన్ఆర్ఐలు అనుకోండి, హెచ్ఎన్ఐ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అనుకోండి, ఈ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ వాళ్ళు అనుకోండి, ఈ గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళు అనుకోండి, గోల్డ్ సిల్వర్ ఏవైతే అంటే ప్రత్యేకంగా ఆ బిజినెస్ ఫోకస్ చేసేవాళ్ళు, అంటే అమౌంట్ తోటి రన్నింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు చిన్న అమౌంట్ తోటి కూడా సిస్టమ్ ని ముందు పెట్టుకుంటారు, ఆల్గోరిథం కి అప్పచెప్తారు. అది పెరుగుతూ ఉందంటే సిస్టమ్ కొంటూ ఉంటది, పడుతూ ఉంటే సిస్టమ్ అమ్మేస్తుంది. ఓవరాల్ గా ఈ అకౌంట్ ప్రాఫిట్ లోనే ఉంచుద్ది. అయితే ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. మామూలు ఇన్వెస్టర్ కి ఏమనిపిస్తుంది అంటే, పడుతుంది ఈ టీవీ యూట్యూబ్ లో అన్ని పడుతుంది అని చెప్పిర్రు, పడుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు చెప్పిండా ఇప్పుడు చెప్తుర్రు అని చాలా చాలా అంటారు. అవన్నీ ఓకే, చెప్పడానికి వినడానికి బాగానే ఉంటది. పెరుగుతున్నప్పుడు ఎప్పుడని చెప్పినా ఎవరెనరు ఇంతే చెప్తారులే అని అంటారు. పడుతున్నప్పుడు చెప్పేటప్పటికి అప్పుడు చెప్పినావు ఆయా ఇప్పుడు చెప్తున్నావు అని అంటారు. పెరుగుతున్నప్పుడు చెప్తాం, పడుతున్నప్పుడు చెప్తాం. మనం ఏం చెప్తాం ఎంతసేపటికి, కరెంట్ అఫైర్స్. ఇగో ఇది సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ లో ఇది పెరిగింది, ఈ సిచ్యువేషన్ లో ఇది పడింది, ఈ సిచ్యువేషన్ లో ఇలా ఉంటుందని మనం అంతవరకే చెప్తాం తప్ప పెరుగుతుందా తగ్గుతా. రాత్రి ఇప్పుడు ట్రేడ్ డీల్ జరిగింది ఇండియాకి అమెరికాకి. ఒక్క రోజులో 4205 పాయింట్లు ఇవాళ పొద్దున హై, చివరికి 2000 పైనే క్లోజ్ అయింది అనుకోండి, 2072. ఇది మన మార్కెట్. అంటే ఏంటిది, అంత పాజిటివ్. అంటే నిఫ్టీ కానీ బిఎస్సి సెన్సెక్స్ కానీ ఎన్ని కంపెనీలు ఉంటే అన్ని అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయినాయి. మరి బడ్జెట్ లో మరి అదే బడ్జెట్ లో బాగలేదన్నారు, అదన్నారు, ఇదన్నారు, 2000 పాయింట్లు మైనస్కి వచ్చింది. మరి అంటే ఒక్క ట్రేడ్ డీల్ అనే చిన్న, అంటే సంవత్సర కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి ట్రేడ్ డీలు, ఆ సంవత్సర కాలం నుంచి మనం ఆ ట్రేడ్ డీల్ జరగకపోయేటప్పటికి మనం తటస్థంగా ఉండి యూరోపియన్ తోటని, ఇరాన్ తోటని, వాళ్ళకి వీళ్ళకి ఎన్ని ఎక్స్పోర్ట్ చేసినా అమెరికాకి చేసేంత మనం ఎక్స్పోర్ట్స్ మిగిలిపోతాయి అనమాట. అందుకని ఒక్కసారి ట్రేడ్ డీల్ జరగగానే ఇప్పుడు మన ఇండియాకి ఎంత బెనిఫిట్ అంటే, రూపాయి బలపడింది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఇప్పుడు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం మనము. ఇప్పుడు యూరోపియన్ తోటి మొన్ననే జెండా వందనానికి వచ్చింది, యూరోపియన్ ఆమెతో, అంటే యూరోపియన్ తోటి మనం డీల్ జరిగింది. సత్యనారాయణ గారు, ఇంకొక విషయం, ఇప్పుడు ఒకవేళ బంగారం రేటు ఇంకా ఎంత వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి? అంటే ప్రెసెంట్ 1,53,000 వరకు ఉంది కదా, సో ఎంత వరకు వెళ్ళే అవకాశం ఉంటుందండి? నైట్ పెరుగుతుంది కానీ ఆ పాత రేట్లు మాత్రం టైం పడుతుంది, ఇప్పట్లో కనపడవు ఆ పాత రేట్లు. కానీ పాజిటివ్ ఓవరాల్ గా లాస్ రాదు. ఈ డిపాజిట్లు, బ్యాంకులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసులు ఎవరికైనా వడ్డీకి ఇస్తే ఏమి ఇస్తాడు, ఎంత ఇస్తాడు, వాటన్నిటికంటే బెనిఫిట్ ఓన్లీ సింపుల్ గా చిన్న అమౌంట్ తోటి గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు బెస్ట్ కొనుక్కోవచ్చు. ఇంకా కొన్ని పైసలు ఉన్నాయంటే ఫిజికల్ గా కాయిన్స్ కొనుక్కోవచ్చు, గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు, 24 క్యారెట్స్ సిల్వర్ బార్లు దొరుకుతాయి, సిల్వర్ బార్లు కొనుక్కోవచ్చు. మనం కావాలి అనుకుంటే అంటే అడ్వైజ్ చేయొచ్చు మనం వాళ్ళకి, ఎవరికైతే దాని గురించి నాలెడ్జ్ లేదు అని అనుకుంటే మనం అడ్వైజ్ చేయొచ్చు. ఇప్పుడు సిల్వర్ 31,000 పోయింది, అప్పుడే పోతుంది, ఇంకా పైకి వెళ్ళిపోతుంది, 13% వెళ్ళిపోతుంది ప్లస్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నంత సేపులోనే ఇంకా పాజిటివ్ లోనే అనమాట. అంటే ఇప్పుడు వీలైతే ఇది అప్పర్ సర్క్యూట్ కూడా పోవచ్చు. ఇప్పుడు నైట్, ఇప్పుడు మనకు 5:30 అయిన టైము, నైట్ 11:55 మన మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు 13% ప్లస్ లో ఉంది. ఇంకా 2% కాగానే బ్రేక్ వస్తుంది 15% కి, అంటే 15 ఆపేస్తారు. మళ్ళీ 18% వరకు కూడా చెప్పలేము. ఓకే,
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి విషయాలను మాకు తెలియపరిచారు. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా పెరుగుదలకు కారణాలేంటి, తగ్గడానికి కారణాలేంటి, గంటల వ్యవధిలోనే ప్రైజెస్లో ఇంత భారీ మార్పులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అనే విషయాల గురించి ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు మనకు చాలా చక్కగా వివరించారు. కానీ ఎవరైతే గోల్డ్ పైన పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం, ఇది తప్పితే మళ్ళీ రాదు అని చెబుతున్నారు. అలాగే ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అనేవి రానున్న రోజుల్లో కూడా పెరిగే అవకాశమే ఉంది తప్పించి ఎక్కడ తగ్గే అవకాశాలు లేవు. కాబట్టి ఎవరైనా కొనుగోలుదారులు ఎవరైనా ఉన్నట్లయితే కొనుక్కోవాలి అనుకునే వారంతా కూడా ఇప్పుడే కొనుక్కుంటే బాగుంటుంది అంటూ కూడా చాలా చక్కటి సలహాలు అయితే అందిస్తున్నారు. సో మన భారత ప్రియులందరూ కూడా గోల్డ్కి ప్రియంగా చూసుకుంటారు కాబట్టి సో వారందరికీ కూడా ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడే గోల్డ్ అండ్ సిల్వర్ కొనాలనుకునే వాళ్ళు చాలా చక్కగా కొనుక్కోవచ్చు. ఇంకా రేట్స్ రానున్న కాలంలో పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్.